ఇండియాకు భారీ అవకాశం. యూరప్తో ఒప్పందం వల్ల నిజంగా ఏం మారబోతోంది? భారత్కు ఇప్పుడు ఒక పెద్ద అవకాశం కనిపిస్తోంది. అది కూడా చిన్న మార్కెట్ కాదు, ప్రపంచంలో పెద్ద మార్కెట్లో ఒకటైన యూరప్ మార్కెట్. ఈ ఒప్పందం పూర్తయితే మన దేశం నుంచి వెళ్లే చాలా వస్తువులకు యూరప్లో కొత్త అవకాశాలు దొరకచ్చు. మరోవైపు యూరప్ నుండి వచ్చే కొన్ని వస్తువుల ధరల్లో కూడా మార్పులు కనిపించవచ్చు. అందుకే ఇప్పుడు ఈ ఒప్పందం గురించి చాలా చర్చ జరుగుతోంది. అసలు ఈ ఒప్పందం ఏంటి? భారత్కు ఇందులో లాభం ఏమిటి? ఇది పూర్తయితే నిజంగా ఏం మారొచ్చు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఎఫ్టీఏ అంటే ఏంటో సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఎఫ్టీఏ అంటే రెండు పక్షాలు ఒకరిపై ఒకరు వేసే దిగుమతి ట్యాక్సులను తగ్గించుకోవడం. దాంతో వ్యాపారం చేయడం సులభమవుతుంది. వస్తువులు తక్కువ ఖర్చుతో ఒక మార్కెట్ నుండి మరో మార్కెట్కి చేరుతాయి. ఇప్పుడు భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కూడా అలాంటి ఒప్పందాలపైనే చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు కొత్తవి కావు, చాలా కాలంగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు అవి చివరి దశకు చేరుకున్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన వివరాల ప్రకారం ఈ ఒప్పందం 2026 డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 2027 ఫిబ్రవరి లేదా మార్చి నుండి ఇది మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ అంటే ఒక్క దేశం కాదు, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లాంటి మొత్తం 27 దేశాల గ్రూప్. ఈ 27 దేశాలను కలిపి ఒకే మార్కెట్లా చూస్తారు. అందుకే యూరప్తో ఒప్పందం అంటే ఒక్క దేశంతో వ్యాపారం పెరగడం కాదు, 27 దేశాల మార్కెట్లో అవకాశాలు పెరగడం. మరి యూరప్కు ఇందులో ఆసక్తి ఎందుకు? దానికి కూడా కారణం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వ్యాపారంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. చాలా దేశాలు ఇప్పుడు ఒక్క చైనా పైనే ఆధారపడాలని అనుకోవడం లేదు, కొత్త దేశాలతో వ్యాపారం పెంచుకోవాలని చూస్తున్నాయి. అలాంటి సమయంలో భారత్ పెద్ద మార్కెట్గా మారబోతోంది. అలాగే ప్రపంచానికి వస్తువులు తయారు చేసే ప్రధాన దేశాల్లో ఒకటిగా కూడా ఎదుగుతుంది. అందుకే భారత్తో వ్యాపారం పెంచుకోవాలని యూరప్ చూస్తోంది. ఇప్పుడు అసలు విషయం దగ్గరికి వస్తే, ఈ ఒప్పందం పూర్తయితే భారత్ నుంచి యూరప్కు వెళ్లే దాదాపు 93% వస్తువులకు పన్ను లేకుండా మార్కెట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు ట్యాక్స్ భారం వల్ల పోటీ పడడంలో ఇబ్బంది పడుతున్న కొన్ని భారత ఉత్పత్తులకు ఇప్పుడు కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఫార్మా, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు, కెమికల్ ఉత్పత్తులు వంటి రంగాలకు ఇది ఉపయోగపడచ్చు. పన్నుల భారం తగ్గితే ఈ రంగాల కంపెనీలు యూరప్ మార్కెట్లో మరింత బలంగా పోటీ పడగలవు. దాంతో ఏం జరుగుతుంది? కంపెనీలకు కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు అమ్మకాలు పెరగచ్చు. వ్యాపారం పెరిగితే దాని ప్రభావం ఉద్యోగాల మీద కూడా కనిపించవచ్చు. అందుకే ఈ ఒప్పందం పూర్తవుతుందా లేదా అని చాలా కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ ఒప్పందంలో మరో కోణం కూడా ఉంది. లాభం కేవలం భారత్కే కాదు, యూరప్ దేశాలకు కూడా ఉంటుంది. యూరప్ నుంచి బయటకు వచ్చే కొన్ని వస్తువులపై ట్యాక్సులు తగ్గే అవకాశం ఉంది. ప్రత్యేకంగా లగ్జరీ కార్లు, వైన్లు వంటి ఉత్పత్తి ధరల్లో మార్పు కనిపించవచ్చు. ఈ ఒప్పందం గురించి ప్రపంచం ఎందుకు మాట్లాడుకుంటోందంటే, భారత్, యూరప్ రెండింటి పాత్ర ప్రపంచ ఎకనామీలో చాలా పెద్దది. ప్రపంచ జీడిపిలో వీటి వాటా దాదాపు 25%. ప్రపంచ వ్యాపారంలో కూడా వీటి భాగస్వామ్యం చాలా ఎక్కువ. అందుకే ఈ ఒప్పందం ప్రపంచంలోనే చాలా ముఖ్యమైన వ్యాపార ఒప్పందాల్లో ఒకటిగా చూస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారత్ ఇప్పుడు యూరప్తో మాత్రమే కాదు, ఇతర పెద్ద దేశాలతో కూడా వ్యాపార ఒప్పందాలపై చర్చలు కొనసాగిస్తోంది. అంటే ప్రపంచ వ్యాపార వ్యవస్థలో భారత్ స్థానం క్రమంగా బలపడుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లో భారత్కు మరిన్ని అవకాశాలు తీసుకురావాలనే ప్రయత్నం. ఈ ఒప్పందం పూర్తయితే కొన్ని రంగాల్లో వ్యాపారం పెరగచ్చు, విదేశాలకు అమ్మకాలు పెరగచ్చు, కొత్త పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. అయితే అసలు లాభం ఎంతుంటుంది, ఏ రంగాలు ఎక్కువ ప్రయోజనం పొందుతాయి అనేది ఒప్పందం పూర్తయిన తర్వాత మరింత స్పష్టంగా తెలుస్తుంది. మరి భారత్, యూరప్ మధ్య జరుగుతున్న ఈ ఒప్పందం మన దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.